అట్లా చేయడం కరెక్టా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అడిగింది. అది మార్పింగ్ చేశారని తెలిసినప్పుడు నువ్వు ఏడవడం ఎందుకు? అది రియల్ కాదు. నీ కొడుకుకి నీకు పెట్టింది రియల్ కాదు. కానప్పుడు తల్లి కొడుకులకు పెట్టేటటువంటి దుర్మార్గపు కూటమి ప్రభుత్వం కాదు. ఎవడో చేసిన దానికి నువ్వెందుకు ఏడ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తావు? ఏ రైట్స్ తో నిలదీస్తావు నువ్వు కూటమి ప్రభుత్వం? నువ్వు అసెంబ్లీలో పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని జోలపాటు పడినప్పుడు ఏమైందమ్మా? ఆయన రాజకీయం అంత లేదు, నీ వయసు, నీ బతుకు, నీ అర్హత ఏదైనా కానీ. అటువంటిది ఆయన జోలపాటు పడినట్టు మాట్లాడావు, గుర్తుందా? మర్చిపోయావా? ఒకసారి మళ్ళీ రికార్డు వెనక తీసుకో, వచ్చింది బయటకు వచ్చింది. మరి నువ్వు మాట్లాడితే నీ పిల్లల్ని వేసుకుంటది. ఇప్పుడు ఒక సామెత ఉంది, పెద్దలు చేసిన పాపాలంటే పిల్లల్ని వేసుకుంటాయంట. అట్లాగే నీ కొడుకుకి నీ సొంత కొడుకు కనుక అది మార్పింగ్ అని తెలుసు కనుక నువ్వు ఏడవలసిన పని లేదు. అంటే రోజా గారు ఏమంటే ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, కూటమి ప్రభుత్వం అందరినీ ఇలాగే చేస్తుంది అని అంటున్నారు. ఒక ఆడబిడ్డవై ఉంటే అప్పుడు నోరు పారేసుకున్నావా? ఒక ఆడబిడ్డవై ఉంటే కొండల వారి వంశాన్ని బయట పెట్టావా? ఒక ఆడబిడ్డవై ఉంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టావా? ఒక ఆడబిడ్డవై ఉంటే చిరంజీవి గారిని తిట్టావా? ఒక ఆడబిడ్డవై ఉంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టావా? ఒక ఆడబిడ్డవై ఉంటే నారా లోకేష్ గారిని, బ్రాహ్మణి గారిని మాట్లాడావా? అప్పుడు ఆడబిడ్డతనం గుర్తు రాలేదా? అప్పుడు ఆడతనం లేదా నీ దగ్గర? అప్పుడు చొక్కా ప్యాంట్లు వేసుకొని తిరిగావా, లేదా మీసాలు గడ్డలు పెట్టుకొని తిరిగావా? ఇప్పుడు చీర కట్టుకొని తిరుగుతున్నావా? ఏం చేస్తుంటే ఆడతనం గుర్తుకొచ్చింది నీకు? ఫైర్ బ్రాండ్ అని పెట్టారుగా పేరు, అందుకనే ఇప్పుడు. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న అంటే ఒక టీడీపీ నేత కూడా 2000కు వస్తుంది రోజా అన్నట్టు ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. అది తప్పు. ఆ మాట మాట్లాడదాం తప్పు. అలా మాట్లాడద్దు, మహిళలను కించపరిచినట్టు. దానికి నేను కూడా ఒప్పుకోను. కానీ ఎందుకు తీసుకుంటారు? ఈవిడ ఆయన ఎంత ఏదిస్తే ఆ మాట అంటాడు? ఈవిడ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీ గానో ఎమ్మెల్యే గానో ఉన్నప్పుడు అదర్ పార్టీలో ఈవిడ ఎంత వేధిస్తే అటువంటి మాట ఆయన అంటాడు? ఇది కూడా ఆలోచించాలి కదా. ఈవిడ పెద్ద పెద్ద వాళ్ళనే అనిందయ్యా. ఈయన ఒక 2000 కన్నందుకు ఈమెకు బాధ ఏంది? 4000 రూపాయలు పింఛనే ఇస్తున్నాడు, ఈవిడకు 2000 రూపాయలు కూడా ఏంది? ఏ రకంగా 2000 రూపాయలు ఇస్తే ఏం పని చేసి ఆవిడ? ఆవిడ 2000 రూపాయలతో అవసరం ఏంటి? ఎన్ని వేల కోట్లు లేవు ఆవిడ దగ్గర. ఈ 2000కే వస్తుంది అనే ఒక మాట వచ్చిందంటే, ఏ పనైనా చేసిద్ది అనే మాట వచ్చిందంటే, ఇక్కడ ఈవిడ ఎటువంటి నిత్య స్థితిలో మాట్లాడితే ఎదుటి వాళ్ళని, వాళ్ళు ఎంత బాధపడి, వాళ్ళు ఎంత గాయపడితే, ఒక మగవాడిని పట్టుకొని, ఒక మగవాళ్ళ కుటుంబాలను పట్టుకొని రోడ్ల మీదకి లాగి ఇలా చేస్తే వాళ్ళు అప్పుడెంత గాయపడ్డారు, వాళ్ళు అప్పుడెంత బాధపడ్డారు? ఇంకా సంతోషించమని చెప్పండి, లోపల వేయట్లేదు. ఈ మిథున్ రెడ్డి కేసులో, ఈ 3000 కోట్ల కేసులో జగన్